ఎన్నికల సన్నాహాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 27న భీమిలిలో భారీ బహిరంగ సభ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ప్రచారమే లక్ష్యంగా సాగనున్న ఈ సభకు లక్షలాది మంది తరలి వస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు అంచనా వేస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పార్టీ నేతలు ఇవాళ పోస్టర్తో పాటు ప్రత్యేక పాటను కూడా ఆవిష్కరించారు. ప్రభుత్వంపై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు జరగనున్నాయి. సెంటిమెంట్ గా ఉత్తరాంధ్ర నుంచి మొదలయ్యే సభలతో ప్రజల్లోకి వెళ్లాలన్న లక్ష్యం దిశగా అడుగులేస్తున్న వైఎస్ఆర్సీపీ భీమిలి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల క్యాడర్కు సీఎం జగన్ ఈ సభకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా ఎలా తీసుకువెళ్లాలో కార్యకర్తలకు, నాయకులకు సీఎం జగన్ వివరిస్తారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టేలా క్యాడర్ను సిద్ధం చేసేందుకు ఈ సభ వేదికవుతుందని వైఎస్ఆర్సీపీ వ్యూహం సిద్ధం చేస్తోంది. భీమిలిలో జరిగే బహిరంగ సభకు సంబంధించి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొంటున్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం సంగివలసలో సువిశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభకు సుమారు 3 లక్షల వరకు కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నారు. వచ్చిన కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దుష్ట శక్తులను ఏ విధంగా ఎదుర్కొనాలి, వాళ్ళ తాలూకా ప్రలోభాలకి ఈ ముందున్న కొన్ని మీడియా తాలూకా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఏ విధంగా మనం అడ్డుకట్టేయాలి, అవన్నిటినీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకుంటూ మళ్ళీ పార్టీ క్యాడర్ని అంతా కూడా సమాయత్తం చేస్తూ 27వ తారీఖు సభ జరగబోతుంది. చంద్రబాబు లాంటి వ్యక్తులు మాయలు మోసాలు చేసి దగా చేసి మళ్ళీ తగుదమంటూ ఎన్నికలు వచ్చారు తప్ప మేము వచ్చి అలా కాకుండా చేసింది చూమెట్టి చేసిందే చెప్పి వాళ్ళ రేపు ఎన్నికల్లోకి వెళ్తున్నా. ఈ బహిరంగ సభ నిర్వహణ కోసం వివిధ కమిటీలను వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసింది. పార్టీలకు అతీతంగా దేశంలో ఏ సీఎం చేయని విధంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఉత్తరాంధ్రకు జరిగిన అభివృద్ధిని కూడా ఈ సభలో సీఎం జగన్ ప్రత్యేకంగా వివరిస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇటువంటి సమావేశాలు పెట్టే కార్యక్రమం చేస్తూ మొట్టమొదటగా ఉత్తరాంధ్రలోనే మన 34 నియోజకవర్గాలకు సంబంధించి ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ సభ ద్వారా ఈ సభ పెద్ద ఎత్తున విజయవంతం చేసి పోయిన 2019 ఎలక్షన్లో, ఎందుకంటే 2019 ఎలక్షన్ ముందు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళా ఈసారి కూడా ఆ విజయ సంకేతాలు బలంగా ఉండాలంటే ఈ సభ విజయవంతం చేయాల్సిన అవసరం మన అందరిపై ఉంది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మొదటిసారి సభను ఉత్తరాంధ్రలో సీఎం జగన్ నిర్వహించడం పట్ల స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కు ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేకమైన అభిమానమని, అందుకనే మొదటి సభను భీమిలిలో ఏర్పాటు చేశారన్నారు. సీఎం జగన్ రాక కోసం 34 నియోజకవర్గాల కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారన్నారు. పార్టీకి దశాదిశ నిర్దేశం చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రంలో 6 ప్రాంతాల్లో ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం. ఫస్ట్ మీటింగ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, అది భీమిలి నియోజకవర్గానికి ఇవ్వడం మా నియోజకవర్గ ప్రజల తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా దీనిలో మరి అందరూ కూడా భాగస్వాములు అయ్యి దీనిలో అందరూ కూడా ఈ సభని విజయవంతం చేయాలని మా నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ 27న నిర్వహించే భీమిలి సభకు సంబంధించిన పోస్టర్ను, సభపై ప్రత్యేకంగా ఆకర్షణీయంగా రూపొందించిన పాటను పార్టీ నేతలు ఆవిష్కరించారు. సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.